ఈ బుక్ పేరు 'ఆవలి తీరం 3 అనుభవాలు'. ఈ బుక్‌ని ట్రాన్స్‌లేట్ చేసిన ఆవిడ పేరు ఆవిడ చాముండేశ్వరి గారంట. ఆవిడ ఇంగ్లీష్‌లో ఉన్న బుక్కుని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. ఆమె ముందు మాటగా ఆమె ఈ బుక్ గురించి ముందు మాటగా కొన్ని మాటలు చెప్తున్నారు. ఆవిడేమంటున్నారంటే, "ఆత్మబంధువులందరికీ చాముండేశ్వరి ప్రణామాలు. 'ఒక యోగి ఆత్మకథ' అన్న పుస్తకం ఈ జన్మలో నా ఆధ్యాత్మిక జిజ్ఞాసను రేకెత్తించగా, పూర్వజన్మ సుకృతం వల్ల ఆ జిజ్ఞాస మొక్కై మానై మహావృక్షంగా మారి సుభాష్ పత్రి గారి ఆనాపానసతి ధ్యాన సాధన స్వాధ్యాయ సత్సంగాదులతో ఈనాడు ఎన్నో సృష్టి రహస్యాలను ఆకలింపు చేసుకొని జీవితాన్ని ఒక అద్భుత గంగా జరిలాగా మలుచుకోవడం జరుగుతోంది అంటున్నారు. ఆవిడ ఒక యోగి ఆత్మకథ బుక్ ద్వారానే ఆమెకు ఈ జ్ఞానము అంతా తెలిసింది. తర్వాత ఈ మార్గంలోకొచ్చి నేను ఎంతో జీవితాన్ని మార్చుకుంటున్నానింకా అంటున్నారు. ఇంకా పత్రిజీ మనందరికీ పరమాద్భుత గ్రంథాలు ఎన్నో రహస్యాలను విప్పి చెప్తున్నారు. ఎన్నో చెప్పారు. అనాదిగా మనలో కూరుకుపోయి ఉన్న అజ్ఞాన అసత్యాలను బద్దలు కొట్టి నేరుగా సూటిగా సత్యాన్ని మనందరికీ అందించాయి ఈ పుస్తకాలు. ఇంకా ఎన్నో పుస్తకాలు ఇంకా తెలుగులోకి రావాల్సి ఉంది అని ఆవిడంటున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణం మనిషికి పులి స్టాపా? కామానా? అన్న ప్రశ్న ఎందరిలోనో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లోబ్సాం రాంపా గారి 'త్రీ లైఫ్స్' పుస్తకం చదివి, ఈ పుస్తకంలోని విషయాలు అందరికీ తెలియాలన్న పదే పదే ఆలోచన బలంగా రావటంతో ఆవిడ అంతర్వాణి నుంచి సందేశం అందిందంట. ఈ గ్రంథంలోని మరణానంతర జీవితం గురించి విషయాలను వీలైనంత ఎక్కువ మందికి అందడానికి ఆవిడ సీడీ చేశారంట అంతకుముందు. తర్వాత ఈ ప్రేరణ అంతర్వాణి నుంచి కలిగిన ప్రేరణ ద్వారా ఆమెకి ప్రత్యక్షంగా, పరోక్షంగా గూడా కొంతమంది గురువులు వాళ్ళిచ్చిన ఆ ప్రణాళికలను బట్టి ఈ పుస్తకాన్ని నేను రూపొందించాను. వాళ్ళిచ్చిన ఆదేశాను ప్రకారం అంటున్నారు. ఇంకా ఈ ఈ పుస్తకం గురించి ఈవిడేమంటున్నారంటే, ఈ పుస్తకం వ్రాయబోయే నాటికి రాంప మాస్టరు 2 కాళ్ళు కదలలేని స్థితిలో మంచానికే అంకితమై ఉన్నారంట. ఈ బుక్ రాసే నాటికి. ముందు మాటగా వారేం చెప్తున్నారో తెలుసా మీకు? ఈ రాంప మాస్టర్ ఏం జెప్తున్నారో తెలుసా మీకు? అంటూ ఈవిడేమంటున్నారు, ఈ పుస్తకం చదివే వారందరికీ అనుమానం కలుగుతుందేమో ఇదంతా కల్పననా? అంటే ఇదంతా నిజమేనా అని అనుమానం ఏమైనా కలుగుతుందేమో. ఇది కల్పిత గాథ కాదు. కానే కాదు. అక్షరాల సత్యం. ఇందులో చెప్పిన ఈ ముగ్గురు జీవితాలు అక్షరాల సత్యం. నేను నడవలేను కానీ సూక్ష్మ శరీర ప్రయాణాలు సునాయాసంగా చేయగలను. రాంప మాస్టర్ చెప్తున్నారు. నడవలేని స్థితిలో నేనున్నాను కానీ ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా అన్నీ నేను ప్రయాణాలు ఎన్నో సూక్ష్మ శరీరయాన ప్రయాణాలు నేను అవలీలగా సునాయాసంగా చేయగలను. ఈ పుస్తకంలో నేను చెబుతున్న పాత్రలు ఒకప్పుడు ఈ భూమి మీద జీవించిన వారే. వారు శరీరాలు వదిలి ఆవలి తీరానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు నాకున్న అద్భుత ఆధ్యాత్మిక శక్తుల వల్ల వారిని నా సూక్ష్మ శరీరంతో అనుసరించి వారి అనుభవాలను గ్రంథస్థం చేశాను. వాళ్ళు శరీరం వదిలేసి పైలోకాలకెళ్ళినప్పుడు ఈయన శరీరం నుంచి అవలీలగా బయటికి రాగలుగుతారు కదా! ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు కాబట్టి, నేను వాళ్ళని అనుసరించి చూసి ఈ పుస్తకాన్ని రాశాను అని చెప్తున్నారు. కాబట్టి ఈ పుస్తకంలోని విషయాలు సత్యం, సత్యం ముమ్మాటికి సత్యం అంటున్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తుల గురించి మరణం తర్వాత ఏమిటి అన్న విషయం పట్ల వారి నమ్మకాల గురించి, వారు ఎలాంటి అనుభవాలు పొందారు అనే దాని గురించి ఉన్నాయి అంటున్నారు. ఇది చదివితే మరణం అనే భయం తొలగిపోతుంది. ఇందులో వివరించిన ఆవల వైపు వివరాలు ముమ్మాటికి సత్యమని మరోసారి చెప్తున్నారు. ఇది రాంప గారు ముందు మాటగా మనకిచ్చిన మెసేజ్ అండి. ఇంకా నెక్స్ట్ మనకి ఈ బుక్కు మొదటి స్టోరీ అండి. ఆయన పేరు మాలీ గ్రూబర్. ఆయన పేరు. ఆయన ఒక అనాథ. టొరంటోలో పుట్టిన సామాన్యుడితను. అతడు అతని పని ఏంటి అంటే వీధులు శుభ్రపరిచే పని. రోడ్డును ఈ స్వీపర్స్ ఉంటారు కదా! ఆ పని. రోడ్డు మీద రోడ్డు పక్కల్లో ఉన్న చెత్తను చీపురుతో ఊడ్చి తన దగ్గరున్న పీపాల్లోకి ఎత్తటం
ట్రక్కులు వచ్చినప్పుడు పీపాల్లోని చెత్తనంతా ట్రక్కుల్లో పడేసి, తన పీప ఖాళీ చెయ్యటం, మళ్ళీ అట్లాంటి పని రోజంతా అదే ఆయన దగ్గరున్న దాంట్లో చెత్తనంతా ఎత్తడం, ట్రక్కులలో ఎయడం. ఇట్లా రోజంతా ఆయన ఇదే పని చేస్తూ ఉంటారు అంటున్నారు. అతడు రోజు ఊడ్చే వీధిలో రాంపా గారు ఉండేవారు. ఏవో పుస్తకాలు రాసుకోవడం, వీధి అవతల ఉన్న షాపులో ఆ పుస్తకాలు ఇవ్వటం, మళ్ళీ తన వీల్ చైర్‌లో రూమ్‌కి రావటం, ఈ మాలి గ్రూబర్ చూస్తుండేవాడంట. ఈ వీధిలూడ్చే వ్యక్తి. వాళ్ళు, వీళ్ళు అనుకోగా రాంపా గురించి ఒక అభిప్రాయం మాలి మనసులో నాటుకుపోయింది. చుట్టుపక్కల వాళ్ళు రాంపా గారి గురించి మాట్లాడుతూ ఉంటారు గదా! ఆ మాటలన్నీ విని ఈయనకి ఆ రాంపా గారి గురించి మనసులో ఒక అభిప్రాయం నాటుకుపోయిందంట. ఏమని అభిప్రాయం? ఏదో చెత్త రాస్తాడు. చనిపోయిన వాళ్ళ జీవితాల గురించి, దయ్యాల గురించి అడ్డమైన చెత్త వ్రాస్తాడు. కాకపోతే ఇంకేంటది? చనిపోయిన తర్వాత ఇంకేముంటుందసలు? చనిపోవటం అంటే చనిపోవడం అంతే. ఇంక చనిపోయిన తర్వాత జీవితం అనేది లేనే లేదు అనేది ఆయన ఉద్దేశ్యం. ఇంకా ఏమీ ఉండదు చనిపోయిన తర్వాత అని ఆయన రాంపా గారి గురించి ఆయనకు ఉన్న అభిప్రాయం. దేవుడు స్వర్గం, నరకం అంతా వేస్టు. ఈ మాటలు దేవుడు, స్వర్గ నరకాలు ఈ మాటలన్నీ వేస్ట్ మాటలు. ఇది మాలి మనస్సులో రాంపా గారి పట్ల ఉన్న అభిప్రాయం. అంటే ఆయనకు దేవుడి పట్ల గాని, నరకాల పట్ల గాని, మరణానంతర జీవితం పట్ల గాని ఆయనకి ఎట్లాంటి నమ్మకం లేదు. అసలు చనిపోవడం అంటే చనిపోవడం అంతే. దాని తర్వాత ఇంకేమీ ఉండదు. ఇది ఆయన అభిప్రాయం. రాంప గారి గురించేమో చెత్త రాస్తాడు. చెత్త మాటలు ఏవో దయ్యాలు, పిశాచాలు వీటికి సంబంధించినయంతా రాస్తాడు అనేది ఆయన ఉద్దేశ్యం. మాలికి ఏ మతం పట్ల, మత విశ్వాసాల పట్ల నమ్మకం ఏమాత్రం లేదు. చనిపోయాక తను ఎలా చెత్తను ఊడుస్తాడో, అలా ఈ శరీరాన్ని కూడా ఎవరో ఊడ్చి తీసుకెళ్ళి పాతిపెడతారంతే. ఇది మాలి జ్ఞానం. చిన్నప్పటి నుంచి బతకడానికి ఎంతో కష్టపడ్డ జీవితం ఆయనది. బ్రతికినీడ్చడానికే ఎన్నో కష్టాలు పడిన వ్యక్తతను. ఒకరోజు చెత్తనంతా ఊడ్చి, ఆ మొత్తాన్ని ఒక చోట చేర్చడానికి వెళ్ళినప్పుడు, తోటి రోడ్డు క్లీనర్ రాంపా గారు రాసిన 'ఐ బిలీవ్' పుస్తకం చెత్తలో నుంచి తీసి ఇస్తాడు. ఈయనకిచ్చాడంట. దాన్ని కాసేపు అటు ఇటు తిరగేసి, రబ్బిష్! రబ్బిష్! చనిపోయాక ఎలా జీవిస్తారు? పని పాట లేని వాళ్ళు రాయటం, పని పాట లేని వాళ్ళు చదవటం అనుకుంటూ హ్మ్, తర్వాత అనుకున్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆ రోజులలో చూడండి ఈ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చెత్తబుట్టలలో ఎవరికైనా ఇస్తే పడేసేవాళ్ళన్నమాట. అది ఈయన తోటి క్లీనర్ చూసి 'ఐ బిలీవ్' ఆ పుస్తకం పేరు. చూసి ఆయనకిస్తే దాన్ని అటు ఇటు అసలు ఇందులో ఏముంది అని తిప్పి, ఇందులో ఉందంతా రబ్బిష్ అంటే చెత్త. ఈ అంత చెత్త చనిపోయాక ఇంకా ఎలా జీవిస్తారు? పని పాట లేని వాళ్ళు రాయడం, పని పాట లేని వాళ్ళు చదవడం అనుకోని దాన్ని పక్కన పడేశాడంట. తర్వాత ఆయనకి ఆకలి గుర్తొచ్చి ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి కాసంత శాండ్‌విచ్ కొనుక్కొని తింటూ సిగరెట్ వెలిగించాడంట. ఈలోగా పిల్లల అరుపులు, పెద్దల కేకలు కలగాబులగంగా వినిపిస్తే అటువైపు అడుగులేశాడు. శాండ్‌విచ్ తింటూ సిగరెట్ తాగుతూ ఎవరో దూరంగా పిల్లలు అరుస్తూ, పెద్దవాళ్ళు కేకలేస్తూ ఉంటే ఏం జరిగిందా అని ఆ వైపెళ్లారంట ఈ మాలి గ్రూబరు. ఆయన ఒక పార్క్ మధ్యలో ఏం జరిగిందంట అక్కడ అంటే, ఒక పార్క్ మధ్యలో ఉన్న నీటి కొలనులో ఒక 3 ఏళ్ల పాప పడి మునిగిపోతూ తేలుతూ ఉంది. అందరూ అరుపులు, కేకలే తప్ప ఆ పాపను రక్షించాలన్న ధ్యాస లేదు ఎవరికీ. అందరూ అయ్యో! అయ్యో! అని అరుస్తున్నారే తప్ప ఆ పాపనెవరూ రక్షించడానికి ముందుకు రావట్లేదు. ఈ మాలి గ్రూబర్ వెంటనే నీళ్ళలోకి దూకాడు ఆ పాపను రక్షించడానికి. ఆ దూకడంలో ఏమైందంట, కాలు కొంచెం స్లిప్ అయ్యి అతని తల కొలనులోని అడుగు భాగానికి బలంగా తగిలి పుర్రె పగిలింది ఆయనది. అది ఏమాత్రం కూడా ఆ మాలి గ్రూబర్ పట్టించుకోలేదు. మాలి పాపను బయటికి లాగి బోర్లా వేసి నీళ్లు కక్కించాడు. ఈలోగా పాప తల్లి పిల్లను అందుకుంటూ, "ఏది? పాప టోపీ ఏది? మొన్ననే కొత్త టోపీ కొన్నాను. చాలా ఖరీదైంది. వెళ్లి ఆ టోపీ తెచ్చివ్వు" అందంట. మా అంటే సాక్స్ నుండి అంటే ఆయన బట్టలు, సాక్సుల నుంచి ధారాగా నీళ్ళల్లో దూకాడు కదా! ధారాగా నీళ్లు కారుతూ ఉంటే తెలియని ఒక స్తబ్దత, నిస్సత్తువ ఆవరించింది ఆ మాలి గ్రూబర్‌కి.
ఏమీ మాట్లాడకుండా రూమ్‌కి వచ్చేసాడు. ఆయన రూమ్‌కొచ్చేసి ఆ డ్రెస్ విప్పేసి పాత టవల్‌తో ఒళ్ళంతా తుడుచుకొని అలా బెడ్ మీద వాలిపోయాడు ఏం తినకుండానే. ఇంకా ఆ రాత్రి చాలా భారంగా గడిచింది మాలికి. ఒళ్ళంతా నిప్పుల కుంపట్లా ఉంది. తలకి దెబ్బ తగిలింది కదా! అది ఆయన తెలీదు. అసలాయన పట్టించుకోలేదు ఆ విషయాన్ని. ఆయనకి ఇంకా విపరీతంగా జ్వరమొచ్చింది. ఆయనకి చివరికి శ్వాస తీసుకోవడం గూడా కష్టంగా ఉంది. రాత్రి ఎంతకు గడిచేలా లేదు. ఎప్పటికో గాని ఆయనకి నిద్ర పట్టలేదంట. కళ్ళు తెరిచేటప్పటికి సూర్యుడు అతడి కిటికీలోంచి పలకరించాడు. బాగా పొద్దెక్కిపోయింది అనుకుంటూ లేవబోయాడు. కానీ కళ్ళు తిరిగి నేలపై పడిపోయాడు. జ్వరముంది. ఇంట్లో ఒక్కడే ఆయనకి వెనక ముందు ఎవ్వరు లేరు. ఒంటరి జీవితం కాబట్టి ఆయనను చూసుకోవడానికి ఎవరు లేరు. ఆయనకి జ్వరమొచ్చింది. ఆ జ్వరం వల్ల ఆయన రాత్రంతా నిద్రపోలేకపోయాడు. తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది. కిటికీలోంచి సూర్యుడు అంటే తెల్లవారిన తర్వాత మెలుకువ వచ్చి, అయ్యో! పొద్దెక్కిపోయింది. వెంబటే ఆయన ఆ రోడ్లు ఊడ్చేవాడు కదా! ఆ పనికెళ్ళిపోవాలి కాబట్టి లేవబోయేటప్పటికల్లా ఆయన శరీరం సహకరించక కళ్ళు తిరిగి నేలపై పడిపోయాడంట. అలా ఎంతసేపు నేల మీద పడున్నాడో కూడా తెలీదు. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ఎవరో అతన్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్నారంట. ఎవరో అంబులెన్స్ మనిషి అంటున్నాడు, ఈయనకి నిమోనియా అని ఎవరైనా బంధువులుంటే చెప్పు కబురు చేస్తాము అన్నాడంట మరో అబ్బాయి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యక్తికి డబుల్ నిమోనియా ఇంకా బ్రతకడం కష్టమే. ఎవరైనా తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళకి కబురు చేస్తాము అని ఆ అబ్బాయి అన్న మాటలు ఈ మాలి గ్రూబర్ విన్నాడు. మాలికి మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. అతనిని ఎప్పుడు హాస్పిటల్‌పై చేర్చింది, ఎలా బెడ్ మీద పడుకోబెట్టింది ఏం తెలీదు. ఈ ఒక్క 2 మాటలు విన్నాడు. మళ్ళీ మూర్ఛపోయాడు. ఆయన బెడ్ మీదకొచ్చింది, బెడ్ మీద పడుకోబెట్టింది ఇవేవి ఆయనకు తెలియలేదు. మెలకువ వచ్చేటప్పటికి ఓ రూమ్‌లో ఇంకో 5గురు పేషెంట్‌లతో పాటు తను కూడా ఒక బెడ్ మీద ఉన్నానని గమనించాడు. ఇంతలో ఒక స్త్రీ వచ్చి ఎంతో రఫ్‌గా అతనికి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయిందంట. కళ్ళు తెరిచి చూసాడు. మాలి ఇంతలో ఆవిడ ఆ నర్సొచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆయనకు మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి మళ్ళీ అతడు స్పృహ కోల్పోయాడట. మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి డాక్టర్ బీపీ చూస్తున్నాడు. పక్కనున్న అటెండర్‌తో ఎక్స్‌రే తీయించమన్నాడు. చెస్ట్‌లో బాగా నీరు చేరుకుంది. శ్వాస కష్టంగా తీసుకుంటున్నాడు మాలి. మళ్ళీ కొన్ని గంటల తర్వాత ఒక స్త్రీ, మరో అబ్బాయి కలిసి మాలిని స్ట్రెచ్చర్ మీదకి చేర్చి ఎక్స్‌రే తీసి రూమ్‌కి తీసుకెళ్ళి ఎక్స్‌రే రూమ్‌కి తీసుకెళ్ళి ఎక్స్‌రే తీయించారు. మళ్ళీ మాలిని తీసుకొచ్చి అతనికి కేటాయించిన బెడ్ మీద పడుకోబెట్టారు. ఇంతలో ఒక అటెండర్ వచ్చి, "ఇదిగో పెద్దాయనా, నిన్న నీవు నీళ్లలో దూకి ఎవరినైతే పాపను కాపాడావో, ఎవరినైనా పాపను కాపాడావా?" అని అతనడిగాడంట. ఈ ఇతను మాలి అవును కాపాడాను అని నీరసంగా చెప్పాడంట. అయితే ఇదిగో వాళ్ళమ్మొచ్చింది. నీవు ఆ టోపీని దొంగిలించావట అని చాలా దొంగిలించావట అని చెప్పేసి ఆవిడ ఆ టోపీని దొంగిలించాడీయన అని ఈ ముసలాయన దగ్గరికి వాళ్ళమ్మ కాపాడిన పాప వాళ్ళమ్మొచ్చింది. చాలా కష్టంగా ఊపిరి తీసి, నేనా? టోపీనా? అదెలా ఉంటుందో కూడా నేను చూడనే లేదు అని మాలి జెప్పాడు. పాప నీళ్ళల్లో మునిగిపోతుంటే అక్కడున్న ఎవరు కూడా పాపను రక్షిద్దామనుకోలేదు. నేనే నీళ్ళలో దూకి ఆ పాపను బయటికి లాగాను అని అతను చెప్పాడు. ఇంతలో ఆమెతో వచ్చిన పోలీసు వాళ్ళకి విషయం అర్థమై ఆమెను కేకలేసి పంపించి వేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే ఆవిడ జూడండి పాపను రక్షించితే అంటే లేబర్ కదా! కాబట్టి ఈయన అంత విలువైన టోపీని దొంగిలించాడు అని చెప్పేసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ జేసి పోలీసులను పట్టుకొనొచ్చింది. ఈ మాలి విషయమంతా చెప్పాడు. ఆమె చావు బ్రతుకుల మధ్యలో ఉన్న పాపను నేనే నీళ్ళల్లోకి దూకి కాపాడానని చెప్పిన తర్వాత పోలీసులకు విషయం అర్థమయ్యి ఆమె మీద కేకలేసి వాళ్ళు కూడా ఎళ్ళిపోయారంట. సమయం గడుస్తూ ఉంది. ఒక డాక్టరు, ఒక అటెండర్ వచ్చి మాలి గ్రూబర్ పక్కటెముకల్లో ఏవో ట్యూబులవి అడ్జస్ట్ చేసి అతని ఊపిరితిత్తుల్లో చేరిన నీరు ఇంకా ఇతర ద్రవాలను బయటికి తీసే ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారు. నిమోనియా కదండీ! మ్యూకస్ అంతా ఫార్మ్ అయిపోయి ఉంటే, అది బయటికి తీయడానికి ప్రయత్నం జేస్తున్నారు.
నొప్పి మరింత తీవ్రమై ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది మాలీకి. మళ్ళీ పోలీసు వాళ్ళు ఇతర ప్రెస్ వాళ్ళతో వచ్చి, "ఇదిగో పెద్దాయనా, వీళ్ళు నీ గురించి పేపర్‌లో వేస్తారట. పసిపిల్లను కాపాడిన స్ట్రీట్ క్లీనర్" అని చెప్పాడు. దాంతో మాలికి కోపం, విసుగు వచ్చాయి. ఈయననేమో ఇక్కడ చావు బ్రతుకుల మధ్యలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈయన అవస్థ ఈయనది. ఈ పక్కన వాళ్ళు ఓసారి ఆవిడొచ్చి, తర్వాత పోలీసులొచ్చి, ప్రెస్ వాళ్ళొచ్చి ఈయనకు విసుగ్గా, చిరాగ్గా అనిపించిందంట మాలికి. "నీకెవరు లేరా? మేము ఎవరికి కబురు చేయాలి?" అని అడిగారు డాక్టర్. "నాకెవ్వరూ లేరు. నేను ఒంటరివాడిని" అని మాలి చెప్పాడు. డాక్టర్ నవ్వి, "సరేలే, నిన్ను మేము చూసుకుంటాంలే" అని చెప్పాడంట. మరో ఎక్స్‌రే తీసి చూడనీ, నీకు బాగవుతుందా లేదా అని డాక్టర్ అన్నాడంట. కాసేపటికి, "హలో మిస్టర్ మాలిగ్రూబర్" అంటూ ఒక క్రైస్తవ మతాధికారి లోపలికి వచ్చాడు. మాలి బెడ్ పక్కనే కూర్చొని, తను ఆ ఏరియా ప్రీస్టునని, నిన్ను కలవాలని వచ్చానని, ఎందుకంటే నువ్విక్కడ అడ్మిట్ అయ్యేటప్పుడు నీదే మతము అని చెప్పి ఏది నాది పలానా మతమని ఏ మతమో నువ్వు రాయలేదు. కాబట్టి నేను నీకు మతం గురించి, దేవుడి గురించి చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి ఆ ప్రీస్టొచ్చి మాట్లాడుతున్నాడంట. దాంతో ఈయనకి మాలిక్ గ్రూబర్‌కి ఒళ్ళు మండింది. ఓ పక్క పోలీసులొస్తారు, ఇంకో పక్క ప్రెస్ వాళ్ళొస్తారు, ఇంకో పక్క డాక్టరొస్తాడు. ఇంతమంది మాట్లాడిస్తూ ఇప్పుడు చివరికి నువ్వు ఏ మతస్థుడివో, నువ్వు ఏ మతాన్ని నమ్మవని చెప్పి నువ్వు అందులో రాసావు అడ్మిట్ అయ్యేటప్పుడు. కాబట్టి నేను నీకు మతం గురించి, దేవుడి గురించి బోధించడానికొచ్చానని చెప్పేటప్పటికల్లా ఈయనకు విపరీతమైన కోపమొచ్చి, దేవుడా! ఎవరా దేవుడు? నేనెందుకు దేవుని గురించి వినాలి? నేను ఒక అనాథను. ఇవన్నీ ఆ ప్రీస్ట్‌తో జెప్తున్నాడు. ఈ మాలి. నేను దేవుడిని అసలు దేవుడనే వాళ్ళున్నారా? నేను దేవుని గురించి ఎందుకు ఆలోచించాలి? అసలెందుకు వినాలి? నేనొక అనాథను. తండ్రెవరో కూడా నాకు తెలీదు. మా అమ్మకి నన్ను ఏం చెయ్యాలో తెలీదు. బుద్ధి వచ్చినప్పటి నుండి నేను ఒంటరిగానే నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఎవరో చెప్పారు ప్రార్థించాలని చిన్నతనంలో. ప్రార్థనలు చేశాను. ఏం జరిగింది? ఏం జరగలేదు. ఇదిగో ఇట్లా రోడ్లూడ్చే పని దొరికింది అని చెప్పాడంట ఆ ప్రీస్టుతో. ప్రీస్టు రవ్వంత చిరాకుతో, ఆశ్చర్యంతో, "నీవు దేవుణ్ణి విశ్వసించడం లేదు. కొన్ని రోజుల తర్వాతైనా నీవు దేవుణ్ణి కలవక తప్పదు. అతడి తీర్మానాన్ని వినక తప్పదు" అని ఆయనన్నాడంట. మరింత చిర్రెత్తుకొచ్చింది మాలీకి. "ఏమిటి, నీవు కూడా చావు తర్వాత జీవితం ఉందని చెప్తున్నావా? ఒకసారి చనిపోతే ఇక అంతే, చనిపోవడమే. ఎక్కడో నేలలో మన శరీరం పడి ఉంటుందంతే. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే కాసిన్ని పూలు ఆ సమాధి మీద పెడతారు. అంతే, చనిపోవడం అంటే అంతే." ప్రీస్టు పట్టు వదలని విక్రమార్కుడిలా, "నీవు బైబిల్ చదవలేదా? బైబిల్‌ని విశ్వసించాలి కదా" అని అన్నాడంట. ఇంక మాలి చిరాకుతో కుర్చీ మీద నుంచి లేచి రూమ్‌లో అటూ ఇటూ పచార్లు చేశాడు ఆ చిరాకు వల్ల. సడెన్‌గా అన్నాడు మాలితో, "నీవు దేవుణ్ణి అవమానిస్తున్నావు. పవిత్ర గ్రంథాన్ని అవమానిస్తున్నావు. నీవు దీనికి పర్యవసానం రుచి చూడాల్సి వస్తుంది తెలుసా" అని చెప్పి అన్నాడంట. మాలి కూడా అంతే అసహనంతో అన్నాడు, "భలే చెప్పావులే! నీవు కూడా ఆ రాంపాలాగా చనిపోయాక జీవితం, దేవుడు అంటూ చెప్తున్నావు. ఆయన కూడా ఇలాంటి చెత్తనే రాస్తుంటాడు. మీ దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకి స్వర్గము, నమ్మని వాళ్ళకి నరకమా? భలే భలే! మీ దేవుడు పుట్టకముందు ఉన్న మనుషుల సంగతేమిటి మరి?" అని ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడిగారు. దేవుడిని నమ్మిన వాళ్ళేమో స్వర్గానికెళ్తారు, నమ్మని వాళ్ళేమో నరకానికెళ్తారా? మరి దేవుడు లేకముందు, దేవుడు ఆ క్రీస్తు పుట్టకముందు పుట్టిన మనుషుల సంగతి ఏంటి మరి? అని ఆయనన్నాడంట. ఈ కన్వర్జేషను ఆ మాలికియును, ఈ ప్రీస్ట్‌కి మధ్యల ఈ డిస్కషన్ నడుస్తుంది కన్వర్జేషను. ఆయననేమో దేవుడిని నమ్మమంటున్నాడు. ఈయననేమో దేవుడిని నమ్మడం వల్ల నాకేమైంది, ఒక చెత్తుడ్చే జాబ్ దొరికింది అనేది ఈయన చెప్తున్నాడు. నువ్వు కూడా ఈ దేవుడున్నాడని, మరణం తర్వాత జీవితం ఉందని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు. అసలు మరణం తర్వాత జీవితం అంటూ ఉండనే ఉండదు. చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఓ మట్టిలో పాతేస్తారు. ఎవరైనా ఉంటే పూలు పెడతారు ఆ సమాధి మీద. అంతే జీవితం అంటే అనేది ఈ మాలిక్ గ్రూబర్ చెప్తున్నాడు. ఇంక ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇంకా ఆయనేమంటున్నాడు, దేవుడిని నమ్మిన వాళ్ళకు స్వర్గమొస్తదని జెప్తారు మీరు. నమ్మని వాళ్ళు నరకానికెళ్తారని జెప్తారు. ఆ జీసస్ క్రైస్ట్ పుట్టకముందు పుట్టిన వాళ్ళ సంగతేంది? మీరు చెప్పేదంతా అబద్ధం అనేలాగా ఆయన మాట్లాడేటప్పటికల్లా ఈ ప్రీస్ట్‌కు బాగా కోపం వచ్చిందట.
ఆయన ముఖం ఎర్రబడింది. పిడికిలి బిగించి మాలి ముఖం దగ్గరకు వచ్చి, "నువ్వెంత పాపివో నీకు తెలుస్తోందా? ఏం మాట్లాడుతున్నావంటూ" మాలి మీదికి రావటంతో మాలి పంటి బిగువన బాధను అదిమిపెట్టి లేచి బెడ్ మీద కూర్చున్నాడు. అతని పక్కటెముకలు పిండి పిండి అయినట్లు అనిపించింది. అంత బాధపడుతున్నాడు. ఆయన అంత సఫర్ అవుతున్నాడు మాలి. వెంటనే బాధతో బెడ్ మీద వాలిపోయాడు. ఆహ్, కళ్ళు సగం మూతలు పడ్డాయి మాలికి. నోరు తెరుచుకుంది. ప్రీస్టు కంగారు పడి డాక్టర్‌ను పిలిచాడు. డాక్టర్ వచ్చి నాడి చూశాడు. నాడి ఎక్కడా అందలేదు. లాభం లేదు. ప్రాణం పోయింది అని చెప్పాడంట డాక్టరు. రూమ్‌లోకి వెళ్ళిపోతూ నర్సు ఒక ఒక అటెండరు ఎవరూ పక్కన లేని ఈ అనాథ శరీరాన్ని మార్చరీ రూమ్‌లోకి తీసుకొనెళ్లారు. ఆయన ఈ డిస్కర్షన్ ఈ కోపంతోటి ఆయన ప్రీస్ట్‌కు ఈయనకు మధ్యలో జరిగిన ఈ వాగ్వివాదంతోటి ఆయన బలంగా శరీరాన్ని బలవంతంగా లేపి కూర్చోబెట్టే క్రమంలో ఆయనకు ఆ నొప్పి విపరీతమైపోయి శరీరాన్ని వదిలిపెట్టాడు. ఇంకా ఈయనకెవరు లేరు కాబట్టి అటెండరు, ఒక నర్సు ఈయన శరీరాన్ని మార్చరీ రూమ్‌లోకి తీసుకెళ్లారంట. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తున్నాం. ఏంటి? మరి మాలీ గ్రూబర్‌కి ఏమయింది? స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆరిపోయినట్లు, లేక ఊదేసిన అగ్గిపుల్ల మాదిరి అంతా మాయమైపోయింది. ఇప్పటిదాకా మాట్లాడిన వ్యక్తి ఏం జరిగితే పడిపోయాడు? ఆయనకి ఈ ఏ మాత్రము ఏ కదలిక లేకుండా ఎందుకట్లా అయిపోయాడు అనేది రాంప గారు ప్రశ్నిస్తున్నారు మనకి. ఆయన అగ్గిపుల్ల మాదిరి అంటే ఊదేసిన అగ్గిపుల్ల మాదిరి అంతా మాయమయిందా? అని ఒక క్వెషన్ మార్క్ ఇచ్చి, లేదు. లేనే లేదు. జరిగిందంతా వేరు. ఇప్పుడు ప్రీస్ట్ మాటలతో బాగా అప్సెట్ అయిన మాలి అసలైన లోపల ఏం జరిగింది అనేది రాంప గారు చెప్తున్నారు. ప్రీస్ట్ మాటలతో బాగా అప్సెట్ అయిన మాలి పట్టరాని కోపంతో, బాధతో సడెన్‌గా ఎప్పుడైతే లేచి కూర్చోవాలని ప్రయత్నించాడో, భరించలేని బాధకు గురయ్యాడు. పెద్దగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ న్యూమోనియా ఉంటే ఊపిరితిత్తుల్లో ఊపిరి తీసుకోవడం కష్టం గదా! అయితే పెద్దగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించాడు. రేసు కారులా సడెన్‌గా స్పీడ్ పెరిగింది. గుండె చప్పుడు పెరిగి, పెరిగి అంతే సడెన్‌గా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అన్ని నాడులు మంటలో కాలిపోతున్నంత బాధ. సడెన్‌గా మాలి ఒక భయంకరమైన భూకంపంలోకి కూరుకుపోతున్నట్లు. అంటే ఈ చావు అనేది ఆయన లోపల ఈ ప్రాసెస్ ఎట్లా జరిగిందనేది ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారండి రాంప గారు. భయంకరమైన భూకంపంలోకి కూరుకుపోతున్నట్లు, ప్రతీదీ గుండ్రంగా సుడులు తిరుగుతూ లోనికి లాక్కుంటున్నట్లు అనిపించిందంట. చీకటి పెరిగిపోయింది. తానొక ఇరుకిరుకు రబ్బరు ట్యూబ్‌లో ఉన్నట్లు ఆయనకు అట్లాంటి ఫీలింగ్ కలిగిందంట మాలీకి. తన చుట్టూ ప్రతీదీ నల్లగా, చీకటిగా కనిపిస్తోంది. తానున్న ఆ ట్యూబు పొడుగ్గా, ఎంతో పొడుగ్గా, చీకటిగా, చుట్టూ చీకటిగా, ఆ చీకట్లో ఆ ట్యూబు చివరగానేనా ఏమో! అంటే ఈ ట్యూబు చివరగా ఏమైనా ఉందా? మొత్తం ఇదే చీకటిలోనే ఉందా? ఆ చివర ఒక లైటు ఎర్రగా వెలుగుతూ అది లైటేనా? ఇవన్నీ ప్రశ్నలు. ఇది ట్యూబేనా? ఇదంతా చీకటేనా? దీనికి ఒక ఎండింగ్ ఉందా? ఎండ్‌లో ఎర్రగా వెలుగుతూ ఒక లైట్ అది కనిపిస్తున్నట్టు అది లైటేనా? అని ఇవన్నీ ఆయన అనుకుంటున్నారట. కాసేపు ఆ ఎరుపు రంగు ఆరెంజ్ రంగులోకి మారింది. ఆ కాంతి వైపు వెళ్ళాలని మాలి ప్రయత్నిస్తున్నాడు. అంటే కటిక చీకటి. ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లోపల ఆయన ఉన్నట్టుగా కటిక చీకటిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ చీకటిలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మనము? ఫస్ట్ ఎక్కడ వెలుతురుందా అని వెలుతురుని చూడాలనుకుంటాం కదా! అట్లా ఆయనకు ఒక దూరంగా ఒక ఎర్రటి లైట్ కనిపించింది. తర్వాత అది ఆరెంజ్ కలర్‌లోకి మారిందంట. ఆ మాలి అప్పుడు ఆ కాంతి వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. కాసేపు ఆగి శ్వాస తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ శ్వాస లేదక్కడ. అతడు శ్వాస తీసుకోవడం లేదు. వదలడం కూడా లేదు. నెమ్మదిగా తన గుండె చప్పుడు వినాలని ప్రయత్నించాడు. అది కూడా లేదు. అంటే ఆయన ఇంకా శరీరంలోనే ఉన్నాననుకుంటున్నాడాయనే. కానీ ట్యూబ్ బయట గాలి సుడులు తిరుగుతున్న ధ్వని ఆయనకు వినిపించిందంట. నెమ్మదిగా పైపైకి వెళ్ళి వింటి నుండి వెలువడుతున్న బాణంలా తన ట్యూబ్ బయట ఉన్నట్లు గమనించాడు మాలి.
కానీ అక్కడ ఏ కాంతి, ఆరెంజ్ కాంతి ఏది లేదు. కాంతి లేదు, ఏది లేదు. కానీ ఆయన ట్యూబ్‌లో కూడా లేడు. నేను బయటనే ఉన్నానని ఆయన గమనించాడట. అసలు ఏమీ లేదు. అక్కడ ఏమీ లేనితనం, ఒక శూన్యముంది అంటున్నారు. చేతులు చాచి ఏమైనా తగులుతుందేమోనని ప్రయత్నించాడంట ఆ కటిక చీకట్లో. అసలు చేతులే లేవు అని తర్వాత గమనించాడు. కాళ్ళతో ప్రయత్నించాడు. మామూలే. కాళ్ళు కూడా లేవని గమనించాడు. తనని తాను ముట్టుకొని స్పర్శానుభూతిని పొందుదామని ప్రయత్నం చేశాడు. చేతులు, పొట్ట, కాళ్ళు ఏవీ లేవు. జస్ట్ తానున్నాడంతే. అంటే ఇవన్నీ ఉన్నాయి అనే అనుభవం కలుగుతోంది కానీ ఏదీ లేదు. కదిలాడు అక్కడి నుండి. కానీ ఎక్కడికి కదల్లేడు. ఒక తారు డబ్బాలో ఇరుక్కుపోయిన అనుభూతి ఆయనకు కలిగిందంట. కదులుదామంటే కదలలేడు. చేతులు, కాళ్ళు ఏవీ లేవు. ఆహ్, ఇట్లా దేనికొక తారు, ఒక డాంబర్ ఉంటుంది కదా! ఆ డబ్బా లోపల అతుక్కుపోయి, ఇరుక్కుపోయి ఉన్నట్టుగా ఇట్లాంటి అనుభూతి ఆయనకు కలిగింది. కాసేపు వేడిగా, కాసేపు భయంతో చల్లబడిపోవటం. ఇలా, ఇట్లా ఉండిపోయాడంట అంతే. ఎంత ఎంత అంతే ఎంతసేపు అయిందో కూడా తెలీదు. నిశ్చల స్థితి. చావు అనుభూతి ఇదేనేమో! ఏమో పాపం మాలి. ఆ ఏమీ లేనితనం, ఆ శూన్యం, ఆ ఖాళీ మధ్యలో తనున్నాడంతే. ఇంకా ఇట్ల కాలం గడుస్తోంది. నిజంగా గడుస్తోందా? తెలీదు ఏమో! మాలికి తెలిసిందల్లా ఆ ఏమీ లేనితనం మధ్యలో తన చుట్టూ ఏమీ లేదు అనేది మాత్రమే అర్థమవుతోంది. తనకు శరీరం లేదు. శరీరం ఉందేమో, లేకపోతే నేనుంటానేమిటి అని అనుకుంటున్నాడంట. శరీరము ఉంది కావచ్చు కానీ నాకిట్లా అనిపిస్తుంది. శరీరమే లేకపోతే నేనెక్కడి నుంచుంటాను అనుకుంటున్నాడు. ఇది మాలి ఆలోచన. కళ్ళు చించుకొని చూడాలని ప్రయత్నిస్తున్నాడు. అసలు కళ్ళున్నాయా? చేతులతో తడిమితే చెయ్యి లేదు. కన్ను లేదు. కానీ తానున్నాడుగా. ఆయనకి ఇవేవి లేవు కానీ తానున్నాడు. చూడటానికి ఏమీ లేదు. వినడానికి ఏమీ లేదు. వాసన చూడ్డానికి ఏమీ లేదు. స్పర్శించడానికి ఏమీ లేదు. అలా అతనిలో ఒక ఆలోచన. ఏమీ లేని శూన్యంలో నేను ఒక శూన్యాన్ని అని మరో ఆలోచన. అంతకు కొద్ది రోజుల ముందు మాలి ఓ ఇంటి ఓనరు తమ స్టోర్ రూమ్ క్లీన్ చేయాలని పిలవడంతో అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ మాలి అందులో ఉండిపోయి ఆలోచిస్తున్నాడండి. అంటే ఏమీ లేకపోయినా ఆలోచన మాత్రం ఉంది. అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆలోచనలు కూడా తిరుగుతున్నాయి. అక్కడ ఉన్న చెత్తనంతా ఒక పక్కన కుప్పగా వేసి, ఒక మూల ఉన్న పుస్తకాల గుట్ట దగ్గరికెళ్ళాడంట. కొన్ని చిరిగిపోయిన ఇంకు బాటిళ్ళు, ఒలికిపోగా దుమ్ము, ధూళితో కూడిన పుస్తకాలక్కడున్నాయి. కొన్ని అట్టలు బాగా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ షాపులో అమ్ముకున్నా కాసిన్ని డబ్బులొస్తాయనుకొని బాగున్నవి పక్కన పెట్టాడంట మాలి. అవన్నీ కూడా రాంప రాసిన పుస్తకాలే. ఇక్కడ కూడా ఇదే చెత్తనా? చావు తర్వాత జీవితమంట అంటూ విసుక్కుంటూ ఆ పుస్తకాలను సర్దుకుపోసాగాడు మాలి. ఇంతలో మరో పుస్తకం చిరగకుండా, దుమ్ము ధూళి లేకుండా నీట్‌గా కనిపించడంతో దాన్ని బయటికి లాగాడు మాలి. రాంప రాసిన 'యూ ఫర్ ఎవర్' అంటే నీకు చావు లేదు. నీవు ఎప్పటికీ ఉంటావు. అది దాని పేరు. ఎందుకో సడెన్‌గా ఆ పుస్తకాన్ని జాకెట్‌కున్న పాకెట్‌లో కుక్కుకున్నాడు. పుస్తకం బావుందనిపిచ్చింది. ఎందుకు ఆ పని జేశాడో కూడా తెలీదు కానీ, ఆ పుస్తకాన్ని తీసి ఆయన పాకెట్‌లో పెట్టుకున్నాడట. ఇప్పుడున్న ఈ విచిత్ర పరిస్థితుల్లో ఆ ఏమీ లేనితనం లేదా శూన్యంగా ఉన్న స్థితిలో కొన్ని సంగతులు గుర్తొచ్చాయి మాలికి. ఆ పుస్తకాన్ని తెరిచి కొన్ని చదివాడు. ఇప్పుడున్న స్థితిలో ఆ పుస్తకంలో చదివిన విషయాలు మాలికి గుర్తొచ్చాయంట. ఆ రాత్రి ఒక మగ్ బీరు, ఇంకా కొంత చీజు ఇవి రెండిటిని మంచిగా ఎంజాయ్ చేస్తూ మజాగా లాగిస్తూ ఆ పుస్తకంలోని కొన్ని పేజీలను తిరగేశాడంట మాలి. ఇప్పుడు ఆ విషయాలు గుర్తొచ్చి, అయ్యో! దాన్ని మరి కాస్త జాగ్రత్తగా నేను చదివుంటే బాగుండేదేమో అని ఇప్పుడు ఫీలయితున్నాడు. ప్రస్తుత పరిస్థితిలో నుండి నేను ఈజీగా బయటపడడానికి ఆ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ పనికొచ్చేదేమో. ఆహ్, ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడటానికి కావలసిన తాళం చెవి దొరికేదేమో అనుకున్నాడంట. మాలిలో ఆలోచనలు సుడులుగా తిరుగుతున్నాయి. నేను ముందు నుండి మరణానంతర జీవితాన్ని వ్యతిరేకించాను. కానీ అదే నిజంలాగా ఉంది అనుకున్నాడంట.
వెంటనే తాను పోగేసిన చెత్తలోంచి రాంప రాసి పడేసిన ఒక కాగితంలోని ఒక వాక్యం గుర్తొచ్చింది. ఒక విషయం పట్ల నీకు నమ్మకం లేకపోతే అది నీకు జరగదు అనేది ఆ వాక్యంలో ఉందంట. అది గుర్తుకొచ్చింది. మాలికి రాంప మాటల్లో నిజం ఉందని అప్పుడు అనిపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే తాను చనిపోయాడని తెలుసు మాలికి. కానీ తానున్నాడుగా! అంటే మరణం తర్వాత ఇంకేదో జీవితం ఉందనే కదా అర్థము. అదేంటో తెలుసుకోవాలని ఎప్పుడైతే మాలికి ఈ ఆలోచన వచ్చిందో, తాను అంతవరకు ఉన్న ఏమీ లేని తనమన్న తారు డబ్బా లాంటి దాంట్లో ఇరుక్కున్న స్థితి మారటం మొదలుపెట్టింది. అంటే మరణం తర్వాత జీవితము ఉంది అనేది ఆయన మొదటగా యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందట, ఆ తారు డబ్బాలో ఇరుక్కొనున్న లాంటి ఆ స్థితి మారటం మొదలుపెట్టింది. తనకు దగ్గరలో ఏదో ఉందని, ఇంకొక విషయం ఏంటండి ఇక్కడ, వ్ ఒక విషయం పట్ల నీకు నమ్మకం లేకపోతే అది నీకు జరగదు. ఆయన మొదటగా ఏమనుకున్నాడు, మరణం తర్వాత జీవితం లేదనుకున్నాడు. పొయ్యి ఒక దాంట్లో ఇరుక్కొన్నట్టు ఒక భావన కలిగింది. ఎప్పుడైతే ఆ నమ్మకం కాస్త మరణం తర్వాత జీవితం ఉంది, నేనున్నాను అనే అనుభవం నాకు కలుగుతుందంటే, మరణం తర్వాత జీవితం ఉన్నట్లే కదా అనే ఆలోచన రాగానే ఆయన స్థితి మారడం మొదలుపెట్టింది. తనకు దగ్గరలో ఏదో ఉందని, అదేంటో తనకు తెలియడం లేదని ఆయనకు అనిపించడం మొదలుపెట్టిందంట. ఉన్న చోటు నుంచి తను ఎక్కడికో కదిలిపోవటం తెలుస్తోంది. అది ఎక్కడికి, ఏంటో అనేది తెలీదు. కానీ కదిలిపోవటం మాత్రం, ఆయన కదులుతున్న అనుభూతి మాత్రం తెలుస్తోందంట. ఇప్పుడు మాలికి తాను తన చుట్టూ ఉన్న వాతావరణం పొగ నిండిన అద్దం గుండా చూస్తే ఎలా ఉంటుందో అలా కనబడుతుందంట. ఇంకా అలా కదిలిపోతూ, అంటే అంత మసకగా కనిపిస్తోంది. ఇంకా అలా కదిలిపోతూ, అలా పొగగా ఉన్న వాతావరణంలోంచి చూస్తుండగా, అంతకు కొద్ది రోజుల క్రితం సూర్యగ్రహణం సమయంలో తన తోటి వర్కరు ఇలా పొగచూరిన అద్దం ఇచ్చి సూర్యుడిని చూపించడం గుర్తుకొచ్చింది. మళ్ళీ మాలి చుట్టూ మాలి చుట్టూ చూడగా పొగ అంతర్ధానమై వాతావరణం స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టింది. అది ఒక హాస్పిటల్ గది. దాన్నిండా బల్లలు, ప్రతి బల్ల మీద శవం నగ్నంగా, ఆడ, మొగ ఎన్నో రక్తం కారుతూ, కొన్ని ఏవో ద్రవాలు ఊరి, కొన్నేమో ఇలా భయానకంగా ఉన్నట్లు ఒక బల్ల మీద పడుకోబెట్టబడి ఉన్నాయంట. అక్కడున్న మార్చురీ గదిని చూస్తున్నాడాయన. ఉన్నట్టుండి ఒక బల్ల మీద పడుకోబెట్టి ఉన్న తన శరీరాన్ని చూసి స్థాణువైపోయాడు మాలి. మాలి నగ్నంగా తన శరీరం బల్లపై, దాని పక్కగా ఒక శవాలు పెట్టే పెట్టె ఉంది. తన ప్రయత్నం ఏమాత్రము లేకుండా ఆ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు మాలి. అంటే ఆయనేం ఏదో నడుస్తూ వెళ్ళాల్సిన అవసరం, ఆయన ప్రయత్నం లేకుండానే ఆయన ఆ రూమ్‌లోకెళ్ళిపోయాడంట. అక్కడ తనతో పనిచేసే నలుగురు వర్కర్లు, ఒక యువకుడితో మాట్లాడడం చూశాడు. అంటే చనిపోయిన తర్వాత మాట్లాడుకునే విషయాలను వింటున్నాడు. అతని పని శవపేటికలతోటి చేసే బిజినెస్ అన్నట్టు. ఈ మాలీతో పాటు పనిచేసే నలుగురు వర్కర్లు ఒక యువకుడితో మాట్లాడుతున్నాడు. ఆ యువకుడి పని ఏంటంట, శవాలతోటి, శవపేటికలతోటి చేసే బిజినెసు. తన తోటి వర్కర్లు అంటున్నారు, మాలి సిటీ కోసం పనిచేశాడు. అతనికేమీ ఆస్తిపాస్తులు లేవు. ఉన్నదల్లా ఒక డొక్కు కారు. అది అమ్మితే $100 కూడా రావు. ఏనాటిదో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ, మహా అయితే దానికి ఒక 20 లేదా $30 వస్తాయి. ఇవి శవ సంస్కారానికి సరిపోతుందో లేదో అంటూ ఆగాడు ఆ యువకుడు. ఇవన్నీ ఇంక ఈయన చనిపోయాడు కాబట్టి ఈయన రూమ్‌లో ఉన్న వాటిని అన్నిటిని అమ్మేసి, ఆయన సంస్కారాలకు ఉపయోగపడడానికి, ఆయన అంతిమ సంస్కారాలకి డబ్బుల కోసం వీళ్ళు గ్యాదర్ చేస్తున్నది, వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటున్నాడు. ఈ శవం ద్వారా ఎంత ఆదాయం రాబట్టాలో ఆయన లెక్కలేసుకుంటున్నాడంట. అంటే ఆయన మనసులో ఉన్నది కూడా మాలి గ్రూబర్‌కి తెలిసిపోతోంది. వాళ్ళకి ఒక ఉపాయం చెప్పాడు. ఈ పెద్దాయన సిటీ కోసం పనిచేశాడు కదా! ఒక మునిగిపోతున్న పిల్లను రక్షించాడు కూడా. మరి మీరడిగితే శవ సంస్కారానికి మీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అంతో ఇంతో సహాయం చేస్తారేమో కనుక్కోండి అని ఆయన చెప్పాడట. వాళ్ళు వెంటనే తల అడ్డంగా ఊపారు. మాలి ఒక మామూలు స్వీపరు. యూనియన్‌ని కూడా అడిగాం. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఏం లాభం లేదు అని వాళ్ళన్నారట.
అప్పుడు ఆ యువకుడు కనీసం $250 ఉంటే ఒక శవపేటిక అతి తక్కువ ఖర్చుది వస్తుంది అని చెప్పారట. కొన్ని అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేసుకొని, అంటే ఈ $250 ఉంటే ఒక శవపేటిక అతి తక్కువ ఖరీదుది కొని అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని వాళ్ళనుకున్నారు. మరి ఏం మరి $250 తేగలరా అని ఆ యువకుడు అడిగాడంట. అలా అయితే ఈ ఫామ్ మీద మీ సంతకం పెట్టండి అని ఆయనన్నాడు. ఆ నలుగురు ముఖాలు చూసుకున్నారు. వాళ్ళలో ఒకతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు జీతాల రోజు కాబట్టి అందరినీ కనీసం తలా ఒక $10 అడిగి చూద్దాము. ఈ $10 అందరిచ్చిన డబ్బులు సరిపోతాయేమో అని వాళ్ళ ఈ ఈయనతో పాటు పనిచేసిన వ్యక్తులలో ఒకతను అన్నాడట. వెంటనే నలుగురు సరే అనుకొని ఆ ఫామ్ మీద, అంటే ఈ శవపేటికను పెట్టడానికి వీళ్ళు ఆర్డర్ తీసుకుని ఫామ్ మీద సంతకం పెట్టారన్నట్టు. మేమొకటి మాకు కావాలి, మేము తీసుకుంటాము అని. ఇంకా $300 తేవటానికి బయలుదేరారు. వాళ్ళ వెనకాల మాలి గోడల గుండా దూకుతూ కప్పులోంచి పైకి లేస్తూ తన ప్రయత్నమేమీ లేకుండా వాళ్ళను అనుసరించాడు. గోడల నుంచి ఎళ్తున్నాడు. కప్పులోంచి అంటే రూఫ్‌లోంచి కూడా ఆయన నడుస్తూ పైకి వాళ్ళను ఫాలో అవుతున్నాడు. వాళ్ళని అనుసరించాడంట. తను పనిచేసిన శానిటేషన్ ఆఫీసులో వాళ్ళు తను ఉండడం గమనించాడు. అంటే తను పనిచేసిన శానిటేషన్ ఆఫీసులో వాళ్ళు తను ఉండడం గమనించాడు. తన తోటి పని తన తోటి పనిచేసిన ఆ నలుగురిలో ఒకడు మిగతా వాళ్ళతో అంటున్నాడు, "మరి అలా వదిలేయలేం కదా!" అని. అంటే ఆయనతో పనిచేసిన వాళ్ళలో ఒకతను ఆ శవం దగ్గర, మాలి గ్రూబర్ బాడీ దగ్గర ఉన్నాడంట. ఆయన "మరీ ఇట్లా వదిలేయలేం కదా ఆయనని" అని చెప్పి ఆయన అన్నాడంట. పెద్దవాడు ఇంతకాలం మనతో కలిసి పనిచేశాడు. ఆయన ఎంతో పెద్దవాడు, ముసలాయన. ఇంత ఇంత ఇంతకాలం మనతో పాటు పనిచేశాడు. తలా $10 వేసుకొని అతనికి కాసిన్ని పువ్వులతో అంతిమ సంస్కారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట. అందరూ ఓకే అని సమాధానం చెప్పారు. అక్కడే పడి ఉన్న ఒక కార్డ్‌బోర్డు బాక్స్‌ని మధ్యలో కన్నం చేసి డబ్బులు కలెక్ట్ చేయడానికి రెడీ చేశారు. $300 కావాలి కాబట్టి ఇది కెనడాలో అండి. కెనడాలో జరిగింది ఈ విషయం. దాన్ని అందరూ జీతాలు తీసుకునే చోట పెట్టారు. స్వీపర్లు అంతా తమ పీపాలు, చీపుర్లతో వచ్చి వాటి స్థానాల్లో పెట్టారు. వాళ్ళు చీపుర్లు వాళ్ళ ఈ సామాగ్రి ఉంటుంది కదా! అన్నీ వాళ్ళ వాళ్ళ స్థానాలలో పెట్టి జీతాలు తీసుకున్నారట. అప్పుడే ఆ బాక్స్ పైన అతికించిన నోటీసును చూశారు. ఇంతలో మాలి ఫ్రెండ్సు ఆ నలుగురు వచ్చి విషయం వివరించారు. తలో $10 వెయ్యమని అర్థించారు. కొంతమంది సానుభూతిగా, కొంతమంది చిరాకుగా ఏదోలా తలో $10 అందులో వేశారట. ఒక యువకుడు మాత్రం నేనెందుకెయ్యాలి? నేను పనిలో చేరి వారమే అయింది. అతనికి నాకు ఏ సంబంధం లేదు. నేనెయ్యను అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడంట. ఇవన్నీ మాలి చూస్తున్నాడు. ఇష్టంగా వేసిన వాళ్ళు, కష్టంగా వేసిన వాళ్ళు, వెయ్యనని మాట్లాడే వాళ్ళయి ఇవన్నీ మాలి వింటున్నాడు. ఇంకా స్వీపర్లు అంతా వెయ్యడం పూర్తయ్యాక తమ పైన అధికారుల దగ్గరకు కూడా వెళ్లారు. వాళ్ళు అంతా విని తలో $10 వాళ్ళు కూడా విరాళంగా ఇచ్చారంట. మొత్తానికి కొంత సొమ్ము మాలి శివ సంస్కారానికి రెడీ అయ్యింది. ఇదంతా నిశ్శబ్దంగా మాలి గమనిస్తూనే ఉన్నాడు. మరి కాసేపట్లో మాలి తన శవం దగ్గర ఉన్నాడు. అక్కడ శవపేటికలో ఉంచే అమ్మాయి, మరో ఆఫీసరు కలిసి మాలి శవానికి ఏం బట్టలు కప్పాలా అని మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్న అన్ని శవాలకు వాటి ద్వారా వీళ్ళకు వచ్చే డబ్బుని బట్టి శవాలకు వీళ్ళు డ్రెస్సు తొడిగి శవపేటికలో ఉంచుతారు. అంటే వాళ్ళకిచ్చే డబ్బు టిప్పులను బట్టి ఆ శవాలకు వేసే బట్టలని వాళ్ళు డిసైడ్ చేస్తారంట. పాపం మాలి శవం ద్వారా వీళ్ళకు పెద్దగా ముట్టేదేమీ లేదు. కాబట్టి ఏదో నామమాత్రంగా కప్పినామనిపించి పని ముగిద్దామనుకుంటున్నారంట. ఇదంతా మాలి స్థాణువుగా నిలబడి అన్నీ గమనిస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. ఈలోగా మరో ఆఫీసరు చేతిలో పుస్తకంతో లోపలికొచ్చాడు. ఈ పుస్తకం గురించి వీళ్ళకు చెప్పసాగాడు. ఆయన చేతిలో పట్టుకున్న పుస్తకం గురించి వాళ్ళకు చెప్పడం మొదలుపెట్టాడంట. అది రాంప రాసిన 'ఐ బిలీవ్'. ఆ పుస్తకంలో రాంప అంటాడు, "నేను చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మమని చెప్పడం లేదు. ఏదో ఒక దాని పట్ల విశ్వాసం ఉంచాలి. లేకపోతే మనం అర్థం గాని పరిస్థితుల్లో చిక్కుబడిపోతాము" అని అందులో ఉందంట.
ఇదిగో ఈ శవం తాలూకు మనిషినే చూడండి. ఇతని పేరు మాలీ గ్రూబర్. నాస్తికుడు. ఇతడు బహుశా స్వర్గంలోనూ ఉండడు, నరకంలోనూ ఉండడు. ఎందుకంటే ఇతనికి రెండింటి మీద కూడా విశ్వాసం లేదు. అర్థం కాని ఏవో లోకాల మధ్య ఇరుక్కొని ఉంటాడు. దేని పట్ల విశ్వాసం లేకపోతే కనీసం ఓపెన్‌గానైనా ఉండాలి. అంటే కొత్తదాన్ని ఆహ్వానించేలాగానైనా, స్వీకరించేలాగానైనా ఉండాలి. అప్పుడే ఆవలి వైపు నుండి మార్గదర్శకులు అనండి, లేదా సహాయకులు అనండి, వాళ్ళ నుండి మనకు సహాయం అనేది అందుతుంది అంటున్నారు. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదామండి.